హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనకి పులిహోరలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిమ్మకాయ పులిహోర, రెండోది చింతపండు పులిహోర. నేను ఈరోజు చూపించబోయేది మీకు నిమ్మకాయ పులిహోర అన్నమాట. ఆంధ్ర స్టైల్ నిమ్మకాయ పులిహోర. చూశారు కదా. నిమ్మకాయ పులిహోరకి ఒక 4 గిద్దల దాకా బియ్యం తీసుకొని ఉంచుకోండి. బియ్యంలో వాటర్ వేసి ఒక పావుగంట సేపు నానిన తర్వాత బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 6 నిమ్మకాయల దాకా తీసుకొని ఉంచుకోండి. పావుగంట సేపు నానిన బియ్యాన్ని అన్నంలాగా ఉడికించుకోండి స్టవ్ మీద పెట్టి. ఒకసారి చక్కగా కలిపి అన్నం లాగా ఉడికించుకోండి. చూశారు కదా, అన్నం ఉడికిపోయింది. అన్నం మనకి బాగా ఉడికిపోయింది. ఆ ఉడికిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక కొంచెం కొంచెంగా ఉడికిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, తపాళ్ళలో ఉన్న అన్నం మొత్తం బౌల్లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్లేట్లో ఒక 6-7 దాకా పచ్చిమిర్చి తీసుకోండి. ఒక 200 గ్రామ్స్ దాకా పల్లీలు తీసుకోండి. పచ్చిమిర్చి ముక్కలను నిలువుగా కట్ చేసుకుని ఉంచుకోండి. ఆ తర్వాత నిమ్మకాయ ముక్కలను కట్ చేసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత వాటి సీడ్స్ తీసి నిమ్మరసంలాగా పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోండి. చూశారు కదా, సీడ్స్ ఏమీ కనిపించట్లేదు. తీసుకున్న నిమ్మరసాన్ని మనం బౌల్లోకి తీసుకున్న అన్నంలోకి వేసుకొని నిమ్మరసం అన్నంలోకి కలిపేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న కళాయి పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక
పోపు వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పోపు బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయితే పులిహోరలోకి చాలా క్రిస్పీగా మనం నంచుకోవచ్చు అన్నమాట. పల్లీలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు బాగా ఫ్రై అయింది కదా, మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేయండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక 1/2 టేబుల్ దాకా పసుపు వేసి 1 మినిట్ ఆగి మొత్తం ఒకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందాక మనం బౌల్లోకి తీసుకుపెట్టిన అన్నంలోకి మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ఈ పోపు, ఆ పల్లి ముక్కలను, ఈ తాలింపును అన్నంలోకి వేసి చక్కగా కలుపుకోండి. మొత్తం తాలింపు అనేది అన్నంలోకి బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోండి. ఆ తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. అంతే, నిమ్మకాయ పులిహోర రెడీ అన్నమాట. చూశారు కదా, చక్కగా పోపు, పసుపు కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకునే నిమ్మకాయ పులిహోర రెడీ. ఓకే, చూశారు కదా, చాలా సింపుల్, అంతే.